రాష్ట్రంలో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్ని మించి దాష్టీకాలు చేస్తున్నారా? దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏముంది? అలాగే ఆళ్లగడ్డ మాచర్ల ఈ సంఘటనల మీద ఈసీ ఎలా రెస్పాండ్ అయింది? ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్కి సంబంధించి ఇంకా ఏం మాట్లాడుతోంది? అలాగే పిఠాపురం వర్మగారి మడత పేచి ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే సుజాత గారు. అలాగే జనసేన వీర మహిళ రావి సౌజన్య గారు. నమస్తే సౌజన్య గారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సురేంద్ర నాయుడు గారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రవికిరణ్ గారు. ఇక పొలిటికల్ అనలిస్ట్ బాలకోటే గారు. నమస్తే బాలకోటే గారు. బాలకోటే గారు నమస్కారం. సో మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి. సరే, టు స్టార్ట్ విత్ రావి సౌజన్య గారు, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అలాగే దాని టీజర్ గురించి పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ చూపటం గురించి కూడా ఎలక్షన్ కమిషన్ నిన్న మాట్లాడింది. ముఖేష్ మీనా మాట్లాడుతూ ఆయన గాజు గ్లాస్ చూపిస్తే పెద్దగా అభ్యంతరం ఏం లేదు, బట్ టీజర్ చూడాలి, టీజర్ పొలిటికల్గా ఏమన్నా మోటివేట్ చేసే విధంగా ఉంటే అప్పుడు మాట్లాడతానని కూడా అన్నారు. ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అంటే టీజర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి మాట్లాడిన మాటలు, కాకపోతే ఆ మాటలన్నీ కూడా ఈ గాజు గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని చెప్పనే మాటలు ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఉన్నాయి అంటున్నారు. కాకపోతే దాంట్లో సందర్భం ఏంటి అనేది చూసి చెప్తా అన్నారు కాబట్టి అది మనం వేచి చూడాల్సిందే. కాకపోతే టీజర్లకి డైలాగులకి భయపడే పరిస్థితి ఉందా అని చెప్పి అనేది మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు 1-2 డైలాగులకే అసలు ఏ స్థాయిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ సినిమాలో వచ్చే డైలాగులు లేకపోతే ఇంకోటి మనం తీసుకునే కన్నా కూడా అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది, వాస్తవంగా నిజంగా కళ్యాణ్ గారు అన్న డైలాగులకిను ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి కొంచెం వాళ్ళ రెండింటికి కూడా ఒక ఇది ఉందని చెప్పని మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఒకటేనండి, ట్రేజర్లో ఏమొచ్చినా సినిమాలో డైలాగులు ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూసిన పరిస్థితుల్లో ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆయన చొరవ తీసుకొని రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ మనం సినిమాని లేకపోతే దీన్ని కంబైన్ చేయకుండా మనం దీన్ని విడిగా చూస్తే బాగుంటుందండి. రైట్. రవికిరణ్ గారు, నిన్న ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ వ్యాఖ్యలే చేసింది. ఆళ్లగడ్డ, గిద్దలూరు అలాగే మాచర్ల హింసల్ని ఎందుకు ఆపలేకపోయారు? 3 ఎస్పీలని కూడా పిలిపించే పనిలో ఉన్నారు, వాళ్ళు వివరణ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈసారి ఎలక్షన్ కమిషన్ కొంత స్ట్రింజెంట్గానే వ్యవహరించే అవకాశాలని, లోగడతో పోలిస్తే లోగడ ఉన్న డొల్లతనం ఈసారి ఉండకపోవచ్చునేమో అని. అంతేకాకుండా 4-5 అంశాలు ఆయన టచ్ చేశారు. మీనా గారు, ముఖేష్ మీనా మాట్లాడుతూ హింస ఒకటి, తర్వాత వాలంటీర్లు ఎక్కడైనా వాళ్ళు ఎక్సెస్ చేస్తే వాళ్ళని తొలగించే కార్యక్రమం, బియాండ్ అంటే క్యాడర్ని దాటి వెళ్తున్న పరిస్థితి ఏమన్నా, క్యాడర్ని మించి వీళ్ళు ఎక్కువ పులిమేసుకుంటున్నారా అనే సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఈసీ వ్యాఖ్యల్ని ఎలా చూస్తుంది బీజేపీ? రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి. వినపడుతుందండి? వినిపిస్తుంది. రవికిరణ్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు ఎన్నికలు రాక ముందు కూడా ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ గా పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనపడరు. అలాంటిది గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే వాసుదేవన్ గారు, రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏ రకంగా పాల్గొంటున్నారు అన్నది మనం చూసాం. వారి మీద పెద్దగా చర్యలు కూడా ఏమీ లేకుండా పోయాయి. అంటే ఈ ముఖేష్ కుమార్ మీనా గారే 2022 13 జూలై 2022 అన్ని జిల్లా కలెక్టర్ల గారికి 2 ఏళ్ల క్రితమే మార్గదర్శకాలు ఇచ్చి ఏ వాలంటీర్లు ఎవరు ఎన్నికల విధుల్లో కూడా పాల్గొకూడదు, ఎక్కడ విధుల్లో పాల్గొకూడదు అని సర్క్యులర్ ఇచ్చినప్పటికీ
అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికల్లో వాళ్ళు విధుల్లో కాకపోయినా రకరకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎవరు వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. సో ఆ యొక్క ధైర్యం, మనం ఏది చేసినా పర్లేదు మాకేమి కాదు అన్న ధైర్యం కాకపోతే వాసుదేవన్ గారు ఎన్నికలకు ఎంసీసీ కోడ్, ఎన్నికల ప్రవర్తన కోడ్ వచ్చాక కూడా ఇంత బహాటంగా ఇన్ని తక్కువ రోజుల్లోనే, మొన్నే కదా 2 రోజుల క్రితమే కదా వచ్చింది, ఈ తక్కువ రోజుల్లో 46 మందిని సస్పెండ్ చేశారు. అంటే 46 మంది నాకు తెలిసి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల చరిత్రలో కూడా ఇన్ని తక్కువ రోజుల్లో అంతమందిని సస్పెండ్ చేయడం అనేది నాకైతే గుర్తులేదు. మీకైతే అనుభవకులు మీరైతే చెప్పండి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎంత వద్దన్నా సరే, ఎంత కాదన్నా సరే ఎందుకు వెళ్తున్నారు? అంటే మాకేం కాదులే, ఏం చేస్తారులే అని బరితెగింప, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రలోభాలు, ఆఫర్లా? నాకు వినవస్తుంది ఏంటంటే వాలంటీర్లు, ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క సిద్ధం సభలో ఎవరన్నా సరే వైసీపీ కార్యకర్తలు, నా బూత్ కమిటీ సభ్యులు, నా నాయకులందరూ మీరు విజయానికి కష్టపడాలి అని అభ్యర్థించడం, వాళ్ళు మోటివేట్ చేయడం తప్పేం కాదు, అందరూ చేసేది. కానీ వీరేమంటున్నారు, వాలంటీర్లు మీరు సిద్ధమా అంటున్నారు. మీరు సిద్ధమా? నన్ను గెలిపించేది మీరే ముందుండు, వాలంటీర్లు నన్ను గెలిపించాలి 1-10 సార్లు చెప్తారు ఆయన. అదే అప్పీల్ నాకంటే ఒక ముఖ్యమంత్రి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి డబ్బులు వెళ్తున్నటువంటి గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాలంటీర్లని ఓ పక్కన ఎలక్షన్ కమిషన్ గత 2 ఏళ్లుగా వాళ్ళని ఎటువంటి విధుల్లో పెట్టద్దు, ఎటువంటి చేయొద్దు అంటే వాళ్ళు మీరు వచ్చేసి ముఖ్యమంత్రి గారు మీరు పాల్గొండి ఉసుగొలిపితే ఈ యొక్క 46 మంది సస్పెన్షన్ కారణం ముఖ్యమంత్రి గారు కాదా నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. ఎందుకు వాళ్ళ ఉసుగొలుపుతున్నారు? ఎందుకు వాళ్ళ మీద ఆధారపడ్డారు? ఎందుకు మీ నాయకత్వం మీద మీకు నమ్మకం సన్నగిల్లింది? ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఒకటి. 2, ఎన్నికల కోడ్ వచ్చినటువంటి 2-3 రోజులకే ఇన్ని దాడులా, ఇన్ని 2 హత్యలను కారు తగలబెడతారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంకా 2 నెలల సమయం ఉంది, 50 రోజుల పైచీలకు ఎన్నికల సమయం ఉంది. 50 రోజుల పైచీలకు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే పని పట్టుకున్నారా? ప్రశాంతమైన, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రశాంతమైన ఎన్నికలు జరగాలి, ఎవరు ప్రచారం వారు చేసుకోండి, ఎవరు లైన్ దాటినా చర్యలు తీసుకోండి, అమాయకులను బలి చేయొద్దు, తప్పనిసరిగా డీజీపీని కూడా అవసరమైతే మార్చండి, డీజీపీ గారిని కూడా మార్చండి. ఏ ప్రభుత్వం ఏకపక్షంగా అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఒక దాష్టికాన్ని ప్రతిపక్ష పార్టీల మీద కాదు ప్రజల మీద చేస్తున్నారో దీనికి పోలీస్ యంత్రాంగం పూర్తిగా కొమ్ము కాసింది. వారిని పక్కకు తప్పించి తప్పనిసరిగా నిష్పాక్షమైన ఎన్నికలు జరిపించవలసిన అవసరం ఉంది. దానికి సాక్షిభూతంగా గత 2-3 రోజులు జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఎంత నిస్సిగ్గుగా బరితెగించేసి మాకేది కాదులే అని చెప్పేసి గర్వంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అడ్డుకట్ట వేయవలసిందే. దానికి కఠినమైన చర్యలు ఎలక్షన్ కమిషన్, అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల అధికారి కూడా పూర్తి స్థాయి పరిశీలించి నివేదికలు తెప్పించి తగు విధమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న 50 రోజులు అనేకమైనటువంటి దుర్ఘటనలు, అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఇది మనం చూస్తాం. ప్రజాస్వామ్యం ఒక దేవాలయం, మనకి ఇది ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో ప్రజలను చైతన్యం కలిగించి వాళ్ళు నచ్చిన పార్టీలు ఓటేసుకోమని మనం అభ్యర్థించవచ్చు, చేయవచ్చు. అంతేగాని వాళ్ళు భయపెట్టి, ప్రలోభాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ వచ్చి గతంలో స్థానిక ఎన్నికలు మనం చూసాం, మాకు ఓటైపోతే మీకు తీసేస్తాము, మీ సంక్షేమ పథకం తీసేస్తాము అని బెదిరించిన సంఘటనలు కోకొరలు చూసాం. ఇప్పుడు కూడా అటువంటి చర్యలు చేసే ప్రమాదం ఉంది. వారిని కట్టడి చేయాలి, నిష్పాక్షమైన ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వాసుదేవన్ గారు, మీరు డిమాండ్ చేయకముందే ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేస్తోంది. డీజీపీని, చీఫ్ సెక్రటరీని కూడా ఈ ఎన్నికలు జరిగేంత వరకు ఆ విధుల నుంచి తప్పించడం కోసం అని చెప్పి ఆల్రెడీ అలాంటి సమాచారం ఉన్నది, నాకైతే స్పష్టంగా ఉంది. సో వీళ్ళు కూడా ఏపీ క్యాడర్కు చెందని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేయాలని అంత సీరియస్గా ఆలోచించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, కరెక్ట్గా కోడ్ వచ్చి 2-3 రోజులు అయింది. ఈ 2-3 రోజుల్లోనే మాచర్ల, గిద్దలూరు, తర్వాత ఇంకో ఊళ్ళో జరిగిన ఆళ్లగడ్డ హింసాత్మక సంఘటనలు, ఇంకొక 50 రోజులు మనకు ముందరుంది. ఈ 50 రోజుల్లో ఎన్ని భయానక సంఘటనలు జరుగుతాయనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇది ఏమన్నా కంట్రోల్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఈసారి ఈసీ కొంత స్ట్రింజెంట్గానే వ్యవహరించేట్టుంది. 3 ఎస్పీలు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి అడిగింది. ఏదో బై మెయిలో లేకపోతే ఓన్లీ ఓర్ టెలిఫోన్ కన్వర్జేషన్ వివరణ అడగల, వచ్చి వివరణ ఇవ్వండి అంటే సీరియస్నెస్ని ఈసీ గమనించినట్టే కదా. వాసుదేవ్ గారు ధన్యవాదాలు. తమకే డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ. వాసుదేవ్ గారు, ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టుగా ఒక 50 రోజుల ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చి కూడా ఒక 4-5 రోజులు అవుతుంది. 3 రోజుల్లో
385 ఎఫ్ఐఆర్లు నమోదైంది. 3 రోజుల్లో 385 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. కారుల మీద దాడి జరుగుతుంది. 2-3 ప్రాంతాల్లో హత్యలు జరిగినాయి. వాలంటీర్లను తొలగిస్తున్నారు. ఎస్పీలకి సంజాయిషీ చెప్పమని కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలు, ఎమ్మెల్యే సీట్ల మీద అలకలు, కన్నీళ్లు, తిరుగుబాట్లు ఇవన్నీ పక్కన పెట్టి ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా జరుగుతాయా? ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సక్రమంగా జరగవని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ హింసాత్మక దిశగానే ఎన్నికలు జరగటానికే అధికార పార్టీ కానీ ఇక్కడున్న మూక కానీ ఆ ప్రయత్నం చేస్తుంది. ఒక మాట చెప్తా వాసుదేవ్ గారు, ఎందులూరులో ఎమ్మెల్యే అప్పయ్య చౌదరి, నేను ప్రచారానికి వస్తే కూర్చొని చేతులు ఊపుతావా? యువకుడిపై వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరుల దాడి. పత్తిపాడు గుంటూరు జిల్లాలో ఒక ఎస్సీ అభ్యర్థి మీద దాడి. తెదేపా అభ్యర్థి రామాంజనేయులు కారులోనే ఉండగానే పక్కనే ఉన్నా పట్టించుకొని పోలీసులు. అంటే ఒక అభ్యర్థి మీద దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటే అభ్యర్థిని కారులో ఎక్కించి పంపిస్తున్నారు. పోలీసులు ఉండగా దాడి జరుగుతుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి రక్షణ, ప్రత్యేకమైన రక్షణ ఇవ్వాలి. లేకపోతే అభ్యర్థులు జరగలేరు, దాడులు జరుగుతాయి. ఎందుకంటే బలహీనలు వీళ్ళే కాబట్టి. ఇప్పటికీ చెప్తున్నా మనం ఈ పొత్తుల్లో కూడా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన కలవటంలో చాలా ప్రధానమైన అంశంగా అందరూ చెప్పే అంశం ఏంటంటే రేపొద్దున ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలి, అందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఈ పొత్తులో ఈ అంశం కూడా ఉందని చెప్తారు. కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తూ ఉంటుంటే ఎన్నికలు ఉద్రిక్త దిశగా, రక్తసిక్తంగా దిశగానే జరుగుతున్నాయి. ఇప్పటికే 3 హత్యలు జరిగినాయి. వాలంటీర్లు కూడా తెగబడుతున్నారు. అయినా వాలంటీర్లకు ఇంత ప్రాధాన్యత ఏంటి వాసుదేవ్ గారు? వాళ్ళు వాలంటీర్లు కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారు. వైసీపీ నాయకులు కూడా వాలంటీర్లు మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారండి. ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి మీరు బాలకోటి గారు. ఆగటం లేదు, ఎక్కడా వాలంటీర్లు ఆగటం లేదు. నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే వాసుదేవ్ గారు, అభ్యర్థుల్ని బాధ్యులు చేయాలి. ఏ హత్య జరిగినా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని బాధ్యత చేయాలి. పిలవటం కాదు, ఎన్నికల కమిషన్ పిలిచి సంజాయిషీలు చెప్పడం కాదు, ఈ ఓడ పీక్ అవతలేయాలి. ఎస్పీలనే ఏ సంఘటన జరిగా, సీరియస్ సంఘటన జరిగా వాళ్ళు విచారించి వాళ్ళే నిర్ణయం తీసుకొని పీక్ అవతలేయాలి తప్ప మా సంభాషణ చెప్పండి, సంజాయిషీ చెప్పండి, మా కార్యాలయానికి రండి అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగవు. చాలా సీరియస్గా జరగాలి, జాగరూకతగా జరగాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. వీళ్ళు గెలిపోవటం సంగతి పక్కన తీసేయండి. ఈ 50 రోజుల్లో ఎంతమంది ప్రాణాలు పోయాలో లెక్కేసుకోవాలి. మనం కూడా ఎన్ని హత్యలు జరిగినాయో, ఎన్ని దాడులు జరిగినాయో, ఎంతమందిని కొట్టారో, ఎంతమందిని చంపారని లెక్కలు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నికార్సుగా ఎన్నికలని శాంతియుతంగా జరపడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. వాళ్ళు కొరడా జులిపించగలిగితేనే ప్రశాంతంగా జరుగుతుంది తప్ప మరొకరు జులిపించలేరు. ఇప్పటికే మనకున్న మాట ఏంటంటే వైసీపీ అంటే ఐపీసీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అన్నదనేది వైసీపీగా మారింది అనేది మనం 4 ఏళ్లుగా మాట్లాడుతున్న మాట. మనమే కాదు, అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడిన మాటే. మరి ఈ 50 రోజుల్లో ఆ ఐపీసీ వాళ్ళు వైసీపీగా మారకుండా ఉంటారా? నిన్ననే మీరు చెప్పారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో కూడా ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో ఎస్పీలు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఇప్పటి వరకు ఎందుకు పీకేయలేదు? అంటే ఒక్కదానికి చెప్పారండి. అంటే ఆయన ముఖేష్ మీనా గారు చెప్పారు అంశానికి అది మా పరిధిలో కాదు అని చెప్పారు. అది వాసు గారు
చెప్పటము విన్నవించుకోవటము వేడుకోవటాలు కాదు. ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి అధికారాలు ఉన్నాయా? ఉంటే తక్షణం నువ్వు విచారించి పీక్ అవుతున్నాయి. ఏ అభ్యర్థి నియోజకవర్గంలో హత్యలు జరిగితే అభ్యర్థులు కూడా బాధ్యత చేయి, అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరిక చేయి. అభ్యర్థి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఉసిగొలపడం ఇలా కొత్త నిర్ణయాలు తీసుకోగలగాలి. సంచలనాత్మక నిర్ణయాలు ఎన్నికల కమిషన్ తీసుకోగలగాలి. ఊరకనే మాటలతో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి చెప్తున్నాను. తప్పనిసరిగా ముందు మనుషుల ప్రాణాలను కాపాడండి, గ్రామాల్లో అలజడిని కాపాడండి, ఉద్రిక్తలను కాపాడండి, ఐపీఎస్ పనిచేయండి. ఎన్నికల కమిషన్ గా పనిచేయాలనేదే మాలాంటి వాళ్ళకు వాదన, రాష్ట్ర ప్రజల కోరిక. రైట్. ఒకసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సరే ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఒక 50 రోజుల పాటు మీకు ఒకసారి విజువలైజ్ చేసుకుంటే రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది అనేది అందరి మాట, సివిలియన్స్ మాట. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. నిజంగా అలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్ ఏదన్నా అది ఎమర్జ్ అవుతోందా? ఆల్రెడీ ఎమర్జ్ అయ్యి ఉందా రాష్ట్రంలో? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇందాక చాలా చక్కగా చెప్పారు బాలకోట అన్న, అది 100% సత్యం సార్. ఇది ఎందుకంటున్నా అంటే వీళ్ళు 4 సంవత్సరాల 10-11 నెలల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుండి కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని, అదే విధంగా ఎవరైతే వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తారో వీళ్ళందరి మీద కూడా దాడులు చేయడం, అవసరం అనుకుంటే వాళ్ళని పిచ్చోడుగా ముద్రేయడం, వాళ్ళు అంతటా వాళ్ళే ఉరేసుకొని చచ్చిపోయేటట్టుగా పురిగొలపడం, అది కాలేదనుకుంటే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేయడం, ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే వీళ్ళు 151 సీటు మనకు ప్రజలు మెచ్చి మనల్ని నచ్చి వేశారు. చంద్రబాబు గారి కంటే కూడా అద్భుతమైనటువంటి పరిపాలన మనల్ని అందిస్తారని చెప్పి మన మీద నమ్మకంతో ఇచ్చారు. మనం ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాం కదా మనం అని చెప్పి ఆ దిశగా ముందుకు పోవాలి. ఎవరైతే ప్రశ్నిస్తారు, ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష కార్యకర్తలు మాట్లాడతారు, వీళ్ళందరినీ కూడా నిర్మూలించుకుంటా వెళ్ళిపోతే రేపు మళ్ళా కూడా మనం 30 సంవత్సరాల వరకు అధికారంలో ఉండొచ్చు అనే విజన్తో ముందుకు పోయారు. దానికి తోడు ఈ సలహాదారులు కొంతమంది విచిత్రమైనటువంటి సలహాదారులు చేరి అతనికి సలహాలు ఇవ్వడం, అవసరం అనుకుంటే మేమే ముఖ్యమంత్రిగా ఉండాము అనే ఆలోచన, ఆ విధంగా వీళ్ళు ఎలాబరేట్ చేసుకోవడం, ఈ విధంగా చేశారు. కానీ ఏ రోజు కూడా ప్రజలు మనకు మ్యాండేటరీ ఇచ్చారు, మనం ప్రజల పక్షాన ఉండాలా, ప్రజలకు న్యాయం చేయాలా, మనం ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కౌగులించుకొని ముద్దులు పెట్టి బొగ్గలు నిమిరి మనం ఓట్లు దన్నుకున్నాము, దీని మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టలేదు. మీరు చూడండి, ఈరోజు ఆ విధంగా వాళ్ళు దృష్టి పెట్టుంటే ఈ ఎన్నికల్లో ఇన్ని అవకతవకలకు వీళ్ళు పాల్పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా బోర్డులు వేసుకొని సిద్ధం మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పి బోర్డులు వేసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల 11 నెలల నుండి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు కదా, రాయి మీద బొమ్మేస్త్రి, నా ఆస్తి బుక్ మీద బొమ్మేస్త్రి, మీ ఏదైనా ఒక రోగం వచ్చి హాస్పిటల్కి పోయినా మీ బొమ్మే, సచివాలయం పోయినా మీ బొమ్మే, బియ్యం ఇచ్చే దాని మీద మీ బొమ్మే, ఎక్కడ చూసినా మీ బొమ్మే కదా. మీ అందాల స్వరూపాన్ని దాదాపు 4 సంవత్సరాల 11 నెలల నుండి చూస్తూ ఉన్నారు ప్రజలు, చూసి తరిస్తూ ఉన్నారు కదా. మళ్ళా కొత్తగా మీరు బోర్డులు వేసుకొని సిద్ధం అనుకుంటే ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. దేనికోసం సిద్ధం? నేను ఇచ్చినటువంటి వాగ్దానాలని తుంగలో తొక్కడానికి సిద్ధమా? ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి పంపించాను, ఇంకా మీరు బతుకున్నారంటే మిమ్మల్ని నేను కడతేర్చి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసేదానికి సిద్ధమా అనే విధంగా మీరు చెప్పాలా. ఈరోజు వాలంటీర్లు పెట్టుకున్నారు. వాలంటీర్లు మొన్నటి వరకు ఏం చెప్పారు? ఒక సభలో అయితే మీరేం చెప్తారు? వాలంటీర్లే గౌరవ వేతనం తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రజా సంక్షేమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేదానికి అని చెప్తారు.
మళ్ళా మీ విజయసాయి రెడ్డి కానీ మీరు కానీ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి, మీరంతా నా సైన్యం, నన్ను గెలిపించేదానికి మీరు సిద్ధమా అంటే ప్రభుత్వ సొమ్ముతో పనిచేస్తున్నటువంటి వీళ్ళని నన్ను గెలిపించేదానికి సిద్ధమా అంటే మీకు చేత కాదనే కదా అర్థం. మీరు దాదాపు 4 సంవత్సరాల 11 నెలల్లో మీరు ఏమి చేయలేదనే కదా అర్థం. మీరు ఒక పక్కేమో మేము సంక్షేమము అభివృద్ధి పరుగులెత్తిస్తున్నాం, మాకన్నా మించిన ప్రభుత్వం లేదు, సంక్షేమంలో ప్రతి ఒక్కరికి బట్టలు నొక్కేస్తున్నాము అని చెప్తున్నారు. బట్టలు నొక్కేసేటప్పుడు ఇంత డబ్బులు పడేటప్పుడు ఇంత అభివృద్ధి జరిగిపోయి ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా మీకు వచ్చి మీ పక్షాన్ని నిలబడి ఓట్లు వేస్తారు కదా. మళ్ళా మీరు వాలంటీర్లు 50 ఇళ్లకు వాలంటీర్లు పెట్టుకున్నారు. ఈ 50 ఇళ్లకు పెట్టుకున్నట్టు వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే 50 ఇళ్లకు పోయేసి ప్రతి నెల చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను అంటే ఒక ఇంటికి 100 రూపాయలు వసూలు చేస్తే 5,000 వస్తారు. అంటే ఆ 5,000 వసూలు చేసి వీళ్ళు జోబులు వేసుకుంటున్నారు. దానికోసమే వాలంటీర్లు పెట్టారు. దాంతో పాటు ఈ 50 ఇళ్లలో ఎవడైతే తెలుగుదేశం వాడు ఉన్నాడో, లేకపోతే జనసేన ఉన్నాడో, బీజేపీ వాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ ఓటు పెరికేయడం, ఓట్లు పెరగడం, అవసరం అనుకుంటే అక్కడే ఉండి గొడవ చేసిన ఓటు ఉండాలనుకుంటే వీళ్ళని ఈ విధంగా దాడులు చేసి చంపారు. 3 రోజులుగా ఎన్నికల కోడ్ వచ్చి 3 రోజుల్లో ఒక మైనారిటీ బిడ్డని, ఒక బీసీ బిడ్డని పొట్టన పెట్టుకొని మీరు ఆ విధంగా గొడ్డలతో నరికేసినారంటే మీరు ప్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు పెట్టుకోండి, గొడ్డల గుర్తుకి ఓటు అని చెప్పి అడిగే విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈరోజు ఇందాక పాలకోట చెప్పినట్టు ఈరోజు ఎస్పీలు కానీ ఐఏఎస్లు కానీ మీరు చూశారు, మీరు ఎప్పటి నుండో పత్రికా రంగంలో ఉన్నారు, మాకంటే మీకు చాలా ఎక్కువ తెలుసు. ఒకప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అంటే దేశంలోనే నెంబర్ 1 క్యాడర్ అనే పరిస్థితి ఉండేది. ఈ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ జైలుకి పంపించేశారు. సంతకం పెట్టావు సస్తామంటే సంతకం పెట్టి జైలుకి పోయినారు. మళ్ళా ఈయన అధికారంలోకి వచ్చినాక అదే వ్యక్తులను తీసుకొచ్చుకొని ఈ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని మళ్ళా ఇక్కడ వేసుకున్నారు. అంటే అదే ధైర్యం వీళ్ళకి. మళ్ళా కూడా ఎప్పుడో ఒకసారి అధికారం. సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు, సో ఇప్పటివరకు మాట్లాడిన 3 పార్టీల నాయకులు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ పాలకోటే గారు కూడా అందరి చూపుడు వేళ్ళు వైసీపీ మీదే. అంటే ఇంకా 50 రోజులు ఉండగానే 2-3 రోజులే మీరు ఒక శాంపుల్ వైలెన్స్ అన్నట్టు ఈ హింసాత్మక సంఘటనకి మీ ప్రభుత్వం పాల్పడితే అది ఎందుకు ఈ మాట వాళ్ళు నేరుగా అంటున్నారు, ప్రభుత్వమే ప్రోత్సహించింది కాబట్టి హింస జరుగుతుందనేది. ఇంకొక 50 రోజులు మీరు రాష్ట్ర ప్రజలకి మరి నైట్ మేర్ కాబోతున్నారా వైసీపీ? వాసుదేవన్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఓకే, శుభోదయం అండి. వేదిక పంచుకున్న పెద్దలందరికీ, అలాగే 99 వీక్షకులందరికీ కూడా. సో అందరూ మాట్లాడారు. దాదాపుగా జనసేన, బీజేపీ, అలాగే విశ్లేషకులు అనేటువంటి బాలకోటయ్య గారు, అలాగే టీడీపీ అందరిది ఒకటే వెర్షన్ ఉంది. సో ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ అనేది ఆర్టికల్ 324 కింద పనిచేస్తుంది. దీని కింద ఎన్నోసార్లు అమెండ్మెంట్స్ జరిగినాయి. దీన్ని ఏదైతే విశ్లేషకులు అని పేరు చెప్పుకొని విచక్షణ లేకుండా ఎక్స్పెల్ చేయాలి, వాళ్ళని పీక్ అవతల పడేయాలి, వాళ్ళని పెరిక అవతల పడేయాలి అని చెప్తున్నారు. ఒక ఆర్టికల్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గాని పని చెయ్యదు అనేటువంటి అంశం వాళ్ళకి తెలియనటువంటిది కాదు. కాకపోతే ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు ప్రో జగన్, యాంటీ జగన్, ప్రో జగన్ వర్సెస్ యాంటీ జగన్, ఇవి 2 మాత్రమే నడుస్తున్నాయి. ప్రో జగన్ ఎందుకు నడుస్తుంది అంటే ప్రజలకి మేము ఏం చేశామో మేము చెప్పగలము, మాకు దమ్ము ధైర్యం ఉంది, మేము ఏం చేశామో అది మాత్రమే చెప్తున్నాము, మీకు మంచి జరిగితేనే ఓట్లేసి మళ్ళీ గెలిపించండి అని అడుగుతున్నాము. ఇది యాంటీ జగన్ గ్రూప్ ఏదైతే ఉందో, యాంటీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్ ఏదైతే ఉందో, ఇది ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడాను అసలు రాజకీయాల్లో ఉండడం ఇష్టం లేకుండా ఆయన ఎన్ని బాధలు పెట్టారో చూసాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు
ఈ సుభాషితాలు చెప్పేటువంటి ఈ విశ్లేషకులు, ఈ టీడీపీ, ఈ బీజేపీ పార్టీ దాదాపు 12,000 కేసులు వైసీపీ వాళ్ళ మీద పెట్టిందండి. అది మీరు స్టాటిస్టిక్స్ తెలియకపోతే మీరు తెలుసుకోండి. సరే, అదొక అంశం. అయితే ఈ రోజు మీరు అంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో పత్రికలు అన్ని కూడా పూర్తిగా వైసీపీకి యాంటీ వైసీపీ వర్షన్ తీసుకొని దాదాపుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలు నిరంతరం రాయడం అనేది చూస్తున్నాం ఈ రోజు. అలాగే ప్రో జగన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో పత్రికలు కూడా ఈ రకంగా ఏవి నిజాలు ఏవి అబద్ధాలు తెలుసుకునేటువంటి సందర్భాన్ని ప్రజలకి కల్పిస్తున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ నిన్న పెట్టినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు మనం ఒకసారి తెలుసుకోవాలి. సో ప్రధానమంత్రి గారికి సంబంధించినంత వరకు కూడాను కేంద్ర హోంశాఖ మాత్రమే చూసుకుంటుంది, అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర పరిధిలో కానీ అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి కానీ రాదు, అది కేవలం కేంద్ర హోంశాఖ మాత్రమే చూసుకుంటుంది అనేటువంటి విషయం ఆయన చెప్పారు. ఈ పీకెయ్యాలి పరికెయ్యాలి అనేటువంటి వాళ్ళకి మరి అంత విచక్షణ లేని, విశ్లేషణ లేని విజ్ఞానం ఎందుకు వస్తుందో మరి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. సో ఈ రోజు చూసుకుంటే గనక ఎలక్షన్ కమిషన్ గారు వాళ్ళు పిలిచి అడగడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీకి కూడా ప్రోగా గాని యాంటీగా గాని పనిచేయదు. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఆన్సరబుల్ గా ఉంటారు కాబట్టి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఏవైతే ఇంతకుముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అలాగా టీడీపీ చేతిలో కీలు బొమ్మగా ఉండేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్, నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఎలక్షన్ కమిషన్ అలాంటి కీలు బొమ్మ లేదే అని చెప్పి ఈ రోజు టీడీపీ వాళ్ళు చాలా బాధపడుతున్నట్లుగా ఈ రోజు కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఏ ప్రభుత్వ పరిధిలో గాని పార్టీ పరిధిలో గాని అలాగే ఏ పార్టీకి అనుకూలంగా గాని పనిచేయదు అనేటువంటిది ఆర్టికల్ 324 లో ఉంది. తెలియకపోతే వెళ్ళి చదువుకొని మాట్లాడితే చాలా ఉత్తమమైన పని అని మేము ఒక సలహా ఇస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఏదైతే 46 మంది సస్పెన్షన్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దీనికి సంబంధించినటువంటి వివరణ ఎలక్షన్ కమిషన్ కోరింది. కానీ ఇది కేవలం వైసీపీ పార్టీ వల్లనే జరిగింది, వైసీపీ నాయకుల వల్లనే జరిగింది అని ఎక్కడా ఎలక్షన్ కమిషన్ మెన్షన్ చేయలేదు. దాన్ని టీడీపీ వాళ్ళు రాజకీయంగా చేసుకోవడం అనేది, ఇప్పుడు శవరాజకీయాలు చేసుకోవడం అనేది టీడీపీ పార్టీకి కానీ ఆ కూటమికి కానీ కొత్త పనేం కాదు. ఈ రోజు ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపై శవరాజకీయాలు చేసుకుంటాయి. వీళ్ళు చెప్తున్నారు ఈ రోజు ఏదైతే వీళ్ళు నిన్నటికి నిన్న గీతాంజలి అనే ఆవిడ ఎలా ట్రోల్ చేసి చంపారనేది, ఎలా ట్రోల్ చేసి, హలో వినిపిస్తుందండి? నిన్నటికి నిన్న గీతాంజలి అనేటువంటి ఒక ఇల్లాలని ఏ రకంగా ట్రోల్ చేసి టీడీపీ వాళ్ళు హింస పెట్టి చంపారు అనేటువంటిది మనం చూసాం. అదే విధంగా ఒక మైనర్ బాలిక ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏ విధంగా వస్తుంది ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది మనం చూసాం. ఉన్మాదుల్లాగా మారింది ఎవరండి? టీడీపీ పార్టీ కాదా? ఈ రోజు టీడీపీ పార్టీ కదా. వాళ్ళు సైకిల్ పార్టీ తీసేసి వాళ్ళు కత్తి సింబల్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా. వాళ్ళు వెన్నుపోటు పొడిచేటువంటి రాజకీయం మొదలు పెట్టిందే టీడీపీ పార్టీ. వెన్నుపోటు రాజకీయం దగ్గర నుంచి మీరు ఈ రోజు కత్తి అనేటువంటి దాన్ని పెట్టుకొని మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి. అలాగే జనసేన పార్టీ ఏదైతే ఉందో, జనసేన కూటమి పెట్టింది మొదలు ఆయన మేకప్ అని ఫీల్ అవుతున్నాడు. ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన కూటమే మేకప్, అలాగే ఓడిపోవటం అనేది ప్యాకప్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు ఈ రోజు. నిన్నటి వరకు మైకుల వరకే ఆయన సుభాషితాలు ఏవైతే ఉన్నాయో, ఆయన నీతి సూక్తులు ఏవైతే ఉన్నాయో మైకుల వరకే ఉంటాయి అన్నమాట. మైకులు దాటి ఏ మాత్రం కూడా ఆచరణలో ఉండవు. నిన్నటి వరకు నాకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే నేను రాపాకం తీసేసుకున్నారు అని ఏడ్చినటువంటి జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు మా ఎమ్మెల్యేని ఎవరైతే మహిళ అక్కడ పోటీ చేస్తున్నారో పిఠాపురంలో వంగ గీత గారిని ఈ రోజు మా పార్టీలోకి రమ్మని నిస్సిగ్గుగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఆయన ఈ రోజు ఒక్క ప్రజా సమస్య మీద కూడా అవగాహన లేదు పిఠాపురంలో. రైట్ సుజాత గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిగ్ డిబేట్ తిరిగి కొనసాగుతుంది.
International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. Infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. Incubation center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. Research-based education. SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. 75 plus entrepreneurs. Student exchange program. Internship abroad. KL, deemed to be university. బుల్లితెర నుంచి వెండితెర దాకా చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు వెల్కమ్ బ్యాక్. సో సుజాత గారు, ఇంకొక అంశం కూడా మీరు గమనించి ఉంటారు. పిఠాపురం ఫార్మర్ ఎమ్మెల్యే ఆయన వర్మ గారు మాట్లాడుతూ కొంత సంచలనం, అంటే చంద్రబాబు గారుని ఆయన వచ్చి బతిమలాడుకుంటే మనం ఇచ్చాం పిఠాపురం అని చెప్పి చంద్రబాబు గారు ఆయనతో చెప్పినట్టు. నిజంగా అటువంటిది ఏదైనా జరిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన గడిచిన 2-3 రోజులుగా పట్టు విడవట్లా. ఆ సీటు తనదే. ఒకవేళ ఈయన ఎంపీగా కంటెస్ట్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా తనే కంటెస్ట్ చేస్తాను, ఉదయ్ ఎలా కంటెస్ట్ చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. చూడబోతే అదేదో పిఠాపురం తహసీల్ పెద్దదయ్యేట్టుంది. అండ్ మీరేమైనా దగ్గరుండి నిప్పు రాజేస్తున్నారా? ఒక చిన్న అంశం అండి ఈ విషయం మీద. వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారండి పిఠాపురంలో. ఆ తర్వాత టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన లోకల్ గా ఎంత శక్తివంతంగా ఉన్నారు అనేటువంటిది తెలిసినటువంటి విషయమే, అదేమి కొత్త విషయం కాదు. కానీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హామీ ఇచ్చారు. దాని ద్వారానే ఆయన ఇన్నాళ్ళు చాలా స్ట్రాంగ్ గా టీడీపీ పార్టీని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. ఫీల్డ్ లో బాగా పనిచేసి ఉన్నారు ఆయన. దాన్ని ఎవరూ కాదని లేనటువంటి అంశం. ఈ రోజు పొత్తు అనేటువంటి ధర్మంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో పెట్టుకున్నట్లుగా ఈ రోజు వర్మ గారిని డూప్ గా యాక్ట్ చేపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డూప్ పెట్టారు అనమాట, పవన్ కళ్యాణ్ కి డూప్ పెట్టారు. సో ఈ డూప్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు, ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే ఆయన ప్రచారం చెయ్యరు, ఆయన కానీ వర్మ గారే చెయ్యాలి, వర్మ గారే గెలిపించాలి. కానీ ఈయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను ఒక్కటే మిగిలింది, ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలింది అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఏదైతే సభలో మాట్లాడుతున్నారో. కానీ ఓటేయడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి మధ్యలో ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజా సమస్యల మీద ఎవరు అడ్రస్ చేస్తారు? ప్రజా సమస్యల మీద వర్మ గారు ఎందుకు అడ్రస్ చేస్తారు? ఆయన కాదు కదా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి. అడ్రస్ చేయవలసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఆయన మధ్యలో ప్రజలు ఉన్నారు అనే అంశాన్ని మర్చిపోయారు అసలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయనకి ఒకటి స్పష్టంగా కనిపిస్తోందండి, మీ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినట్టు కనిపిస్తోంది. అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షులు కంటెస్ట్ చేస్తారు, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తారు. ఆయన టార్గెట్ చేసి ఇప్పుడు మిథున్ రెడ్డిని అక్కడ డిప్లాయ్ చేసి, మిథున్ రెడ్డి గారికి ఆయన ఎవరు ఇంకొక ఆయన కాకినాడ నుంచి కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే ఉన్నారు మీకు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ని ఓడగొట్టే బాధ్యత, మీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత అది ఇచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడగొట్టే బాధ్యత. అంత అవసరమా? ఈ స్పెక్ట్రంలో అందరూ ఉండాలి కదండి. ప్రతిపక్షం లేకుండా రాజకీయం చేస్తా అంటే ఎంతవరకు డెమోక్రటిక్ స్పిరిట్? చెప్పండి. ఒకటే పాయింట్ చెప్తాను. సో ఇందులో ఈ స్పెక్ట్రమ్ లో ఒకటే ఒక ఎజెండా ఉంటుంది, ప్రజలకి మంచి చేయటం. సో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవటం, వాళ్ళకి హామీ ఇవ్వటం ఫర్ ది ఫ్యూచర్ 5 years అనేది, అలాగే జరిగిపోయినటువంటి 5 years లో ఏం చేశాం అనేటువంటి క్రెడిబిలిటీని సంపాదించడం, ఇవి రెండు మాత్రమే ఉంటాయి ఈ స్పెక్ట్రమ్ లో. సో దీంట్లో ఆన్సరబుల్ గా ఉండేటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి లేదు. 5 సంవత్సరాల్లో ఏం చేస్తాం అనేటువంటిది చెప్పేటువంటి ధైర్యం లేదు. కానీ వైసీపీ పార్టీకి వంగా గీతా గారు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ రోజు పిఠాపురంలో మన జనసేన మహిళా నాయకురాలు కూడా వైసీపీ పార్టీలో చేరారు. ఆవిడే చెప్తున్నారు కదా, ఆవిడ ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు
ఆయన చెప్పేటువంటి మాటలు ఆయన మైకు దాటి బయటికి రావు, ఆయన అడుగు దాటి బయటికి వెయ్యరు, ప్రజల దగ్గరికి వెళ్ళరు. కాబట్టి మేము ఆ పార్టీని వదిలేసాము, సంస్థాగతంగా ఆయనకి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు, ప్రజల్లో ఆయన ఎవరు నమ్మట్లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఈ రోజు వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం లేదండి. వంగా గీత గారు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నారు అనేటువంటిదే చూస్తారు. కానీ వైసీపీ నాయకులు, పక్క పార్టీ నాయకులు వాళ్ళు వస్తే ఏంటి, డూపును పెట్టుకుంటే ఏంటి, ఆయన మేకప్ వేసుకుంటే ఏంటి, ప్యాకప్ వేసుకుంటే ఏంటి, ప్రజలు చూస్తారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటిదే అల్టిమేట్ గా ఉంటుంది. కానీ ఈ స్పెక్ట్రమ్ లో ఎవరు ఉల్టా పల్టా పడ్డా కానీ అది కేవలం ప్రజల భవిష్యత్తును రేపు నిర్ణయిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. సో అది మ్యాండేట్ గా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి, కానీ ఎవరినో ఓడించడానికి మేము ముందుకెళ్ళట్లేదండి ఎప్పుడు కూడా. మీ ఎజెండా చూడబోతే అట్లానే ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి సౌజన్య గారి దగ్గరికి వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ మాత్రమే పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్ గారి మీద కక్షతోటి, జగన్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి చేస్తున్నారు. ఏమంటే ఆయన మీద వ్యక్తిగత కక్ష ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న క్లాస్మేటా, ఒకే ఊరా, ఒకటే చోట చదువుకున్నారా, ఎందుకండి ఈ మాటలు చెప్పండి. అలా కాదు, అలాంటప్పుడు మరి అన్ని వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటదండి? ఏమోనండి, ఆయన అడగండి వెళ్ళి. ఆయన చేసే రాజకీయాలు చూస్తే అలానే కనిపిస్తుంది. ఆయనకి రాజకీయాలు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నట్లు కనిపించట్లేదు. రైట్, మళ్ళీ వస్తా. ఒకసారి సౌజన్య గారు మాట్లాడతారు. సౌజన్య గారు చెప్పండి. ఇప్పుడు వర్మ గారు ఆ రకంగా మాట్లాడటం, వర్మ గారు ఆ రకంగా మాట్లాడటం మీరు చూసే ఉంటారు. ఆయన ఏంటి వచ్చి బతిమలాడుకున్నారట, పవన్ కళ్యాణ్ గారు వచ్చి బతిమలాడుకుంటే ఆయనకి పిఠాపురం సీట్ ఇచ్చినట్టు చంద్రబాబు గారు తనతో చెప్పినట్టు. ఇట్లాంటివి ఒకవేళ అలాంటి ఏదైనా జరిగినా, నేనైతే ఐ డోంట్ థింక్ సో, అలాంటి జరిగి ఉండకపోవచ్చు. బట్ ఈ రకమైన కొంచెం ఎక్కువ మాటలు ఉన్నాయి చూసారా, అనవసరంగా మీ ఇద్దరి మధ్య రిఫ్ట్ పెరగటానికి దోహదపడతాయి కదా. ఎందుకు ఇలాంటివి ఎలా చేస్తున్నాయి రెండు పార్టీలు? మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోరా? అసలు ఒక అలయన్స్లో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తానంటే సాధారణంగా ఆహ్వానించి ఆయనతో పాటు నిలబడి పనిచేయాలి. ఆయన మొదటి రోజు నుంచి ఏదో ఒకటి ఇబ్బంది పెడతానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. అవునా కదా? అవునండి, అవును. ఇక్కడ ఒకటంటే ఎప్పుడైతే పిఠాపురం అనేది అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలో వాస్తవం దానికన్నా కూడా ఎక్కువ మాకు తెలిసైతే వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ కూడా పూర్తిగా ఎక్కువైంది కాబట్టి అలాంటివన్నీ పూర్తి స్థాయికి వెళ్ళిపోయినాయి అన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వర్మ గారు అన్న మాటలు కొన్ని వాస్తవమైనప్పటికీ కొన్ని క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే వర్మ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, అలానే చంద్రబాబు నాయుడు గారు కలిశారు. చంద్రబాబు గారు కూడా వర్మ గారిని గెలిపించుకున్న దానికన్నా కూడా 10 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది. అంతా నార్మల్ గా ఉన్న పరిస్థితిలో ఎప్పుడైతే మళ్ళీ ఒకవేళ ఆయన ఎంపీ అనే మాట వచ్చింది కాబట్టి అయితే వాళ్ళని ఇక్కడే పోటీ చేస్తామని చెప్పి అంటే ఆయన మనసులో భావన, ఆయన ఏదైతే పిఠాపురం మీద ఉందో అది చెప్పి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం వెళ్తే ముందు ఈ సుజాత గారి దానికి ప్రజలు అని అంటున్నారు కదా, అదే ప్రజలు పూర్తి స్థాయిగా ఆహ్వానిస్తున్నారు. ఈవెన్ వైసీపీ కార్యకర్తలతో సహా పవన్ కళ్యాణ్ గారు వస్తే. సౌజన్య గారు, టెక్నికల్గా చిన్న ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకసారి వైసీపీ సుజాత గారు, ఇప్పుడు వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. టెక్నికల్ ఒక చిన్న మీ సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఈ లోపల అడ్జస్ట్ చేస్తారు. సుజాత గారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కక్ష కట్టారు వ్యక్తిగతంగా. ఎందుకు ఉంటుందండి? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు, 10 ఏళ్ళుగా నడుపుకుంటున్నారు, ఆయన రాజకీయం చేస్తారు. ఇలా ఇప్పుడు మీరు కూడా మీ అధినేత కూడా ఎవరి గురించైనా మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టారు అనే మాట అవతల వాళ్ళు అన్నారనుకోండి, మీరు దాన్ని అంగీకరిస్తారా? ఎందుకంటే రాజకీయాల్లో మీరు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. ఆయనకి మీరు కానీ మీకు ఆయన కానీ మీరు కేవలం ప్రత్యర్థులు, పొలిటికల్ రైవలరీ మాత్రమే, ఇదేమీ ఎనిమాసిటీ కాదు అనే విషయాన్ని ఎందుకు కన్వీనియంట్గా పాలకపక్షం విస్మరిస్తోంది అంటున్నాను. వాసుదేవన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక జనసేన అధ్యక్షులుగా అలాగే ఒక సినిమా యాక్టర్ గా మాత్రమే మేము చూస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ కూడా మీరు గెలవరు, ఇది నా శాసనం, మీరు సీఎం అవ్వలేరు, ఈ రకంగా ఎప్పుడు మాట్లాడలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, జగన్ ఎప్పుడు కూడా సీఎం అవ్వలేరు, ఇది శాసనం, ఎప్పటికీ అవ్వలేరు, నేను రాసిస్తాను, ఇవన్నీ మాట్లాడారు. అలాగే పార్టీ 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఒక్కటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు అసలు, కానీ చీలనివ్వను అనే దాని మీద ఎలక్షన్స్ కి వెళ్తున్నారు. కానీ
టీడీపీ పార్టీ ఏం చేసిందో అది చెప్పి నేను ముందుకెళ్తానని ఎందుకు అనట్లేదు? అప్పుడు మీరు అలయన్స్ లో ఉన్నారు కదా, అది కదా మేము అడిగేది. మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సరే, మీరేం చేశారో చెప్పండి. మీరు చెప్పుకోలేకుండా ఉన్నారు కదా, అది సరే. కానీ కనీసం జనసేన కనీసం ఒక యూత్ కి ఏదైనా హామీ ఇవ్వగలిగిందా? ఒక మహిళకి ఇది చేస్తానని ఈ 4 ఏళ్ల కాలంలో ఏదైనా హామీ ఇవ్వగలిగిందా? ఏమి చేశామని వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి టీడీపీ పార్టీ జెండాను వేయడానికి, ఎజెండాని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఆవేశాలు, ఆయన ఆక్రోశాలు ముందుకెళ్తున్నాయి. కానీ ఏ వర్గం వెనుక ఆయన నిలబడ్డారు చెప్పండి? ప్రజలకు ఇచ్చేటువంటి పెన్షన్ కింద ఇది నా పాలసీ అని ఒకటి చెప్పగలిగారా? యువతకి ఇచ్చేటువంటి ఉద్యోగ కల్పనలో ఇది నా పాలసీ అని చెప్పగలిగారా చెప్పండి? ఏది చెప్పగలిగారు ఆయన? ఒక్కటి కూడా ఒక ఎజెండా లేదా ఆయనకి, ఒక విజన్ లేదా ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారిని దించేయడం మాత్రమే నా ఎజెండా. సుజాత గారు నాదో ప్రశ్న అండి. సుజాత గారు నాదో ప్రశ్న. డైరెక్ట్ గా చెప్తుంది. సుజాత గారు నాదో ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాటిలో ఏ అంశాలు ఉండాలి, ఇవన్నీ మీరు ఎలా నిర్దేశిస్తారండి? నాకు అర్థం కాదు. వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకుంది మీరు చెప్పింది మీకు మౌత్ పీస్ ఉండటం కోసం కాదు కదా. వాళ్ళ వ్యూస్ వాళ్ళు ఎయిర్ చేసుకుంటారు, వాళ్ళు జనానికి ఏదో చెప్పాలనుకుంటారో చెప్పుకుంటారు. పైగా ఇవాళ మీరు రాసిస్తే ప్రెస్ నోట్లు తీసుకొని దాన్ని చెప్పే పరిస్థితులు తెలుగుదేశం లేదు. వాళ్ళకి ఒక పెద్ద నాలెడ్జ్ సెంటర్ ఉంది తెలుగుదేశానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి మంచి సోషల్ మీడియా వింగ్ ఉంది, అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు. మీరు స్క్రిప్ట్లు ఇస్తానంటారు ఏంటండి? వాసుదేవన్ గారు ఒకటే, మేము ఎవరికి స్క్రిప్ట్లు ఇవ్వమండి. మాకెందుకండి? వాళ్ళు లారీ లెక్క అరుచుకుంటారో లేకపోతే ఏదో వ్యాన్ లెక్క అరుచుకుంటారో మేమేమి పట్టించుకోవట్లేదు. మేమేమంటున్నామంటే మేము ప్రజల మౌత్ పీస్ లాగా ఉన్నాము. మేము చెప్తున్నాము మేము ప్రజల మౌత్ పీస్ లాగా ఉన్నాము. సో మేము ఏది చేస్తామో అదే చెప్తాము అంటున్నాం. మేము ఇక్కడ కక్ష రాజకీయాలు లేకపోతే కూటమి కలిస్తే మాత్రమే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటది ఒక పార్టీకి అనే దశలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కానీ మేము తీసుకున్నది ఒకటే. ఒకేసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చిన తర్వాత, పరిపాలన ఒకసారి చేసిన తర్వాత దాన్ని చూసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలే కానీ ఈ కొత్తగా ఏముంటుంది చూపించడానికి? దానికంటే ఎడిషనల్ గా ఉంటుంది. కానీ అది చూపించి ఓట్లు అడగలేనప్పుడు డెఫినెట్ గా అది ఫెయిల్యూరే అవుతుంది. సో వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఉన్నది వాళ్ళది ఫెయిల్యూర్ కూటమి అయినప్పుడు ఇప్పుడున్నటువంటిది కూడా అలయన్స్ ఫెయిల్యూర్ అలయన్సే అవుతుందని మేము చెప్తున్నాం. సో ఈ రోజు వంగా గీత గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళేది, మేము చెప్పింది చూపిస్తాము, మేము చెయ్యబోయేది చెప్తాము. అలాగే వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమిని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళని చెప్పాలండి, ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతాం, అదే మా ఎజెండా, దాని మీదనే ఎన్నికలకు వెళ్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు? రవికిరణ్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారు. రవికిరణ్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారు. రవికిరణ్ గారు, మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించి తీరతాం అని మీరు చెప్పట్లేదు అనేది వైసీపీ ఆవేదన. చెప్పేసేయండి, ఓ పని అయిపోతుంది కదా. ఎందుకంటే పక్కన ఒరిస్సాలో నీలాంచల్ ప్రాజెక్ట్ని స్టీల్ ప్లాంట్ని ఎలాగో ప్రైవేటీకరించారు. అది పార్ట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మీరు చేసుకుంటూ వస్తున్నది. దాన్ని కొంచెం సరళంగా చెప్పారనుకోండి జనాలకు క్లారిటీ వస్తుంది కదా. అంటే వీళ్ళు పార్లమెంట్లో అడగరు, 25 మంది 35 ఎంతమంది అండి మీకు రాజ్యసభతో కలిపి 34గా మొత్తం, వీళ్ళు అడగరు, వీళ్ళు మాట్లాడరు దాని గురించి. సరే మీకు బాధ్యత ఉంది, మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరే చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదా. అంటే అదేదో మీ శంఖంలోంచి ఆ తీర్థం పోయిద్దాం అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, పోసేస్తారా? దానికి సమాధానం చెప్పే ముందు ఇప్పుడు వరకు నాకు తెలిసి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చర్చ చేసింది కాబట్టి దాని మీద 2 నిమిషాలు నా అభిప్రాయాలు మీరు అనుమతిస్తే. పిఠాపురం నియోజకవర్గం ఒక వైవిధ్యభరితమైన నియోజకవర్గం అండి. 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు స్త్రీలు ఆల్మోస్ట్ సమానం, 500 అటు ఇటుగా ఆల్మోస్ట్ సమానంగా ఉన్నారు. దానిలో సముద్ర తీరం ఉంది, అలాగే నీరు రబ్బే ప్రాంతం ఉంది, అలాగే నీరు అంతగా రబ్బం కానీ మెట్ట ప్రాంతం ఉంది. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, లేకపోతే దేశం మొత్తం గర్వించదగ్గ ప్రాన్ హ్యాచరీస్ ఉన్నాయి, అలాగే పట్టు పరిశ్రమ ఉంది, అలాగే చేనేత పరిశ్రమ ఉంది, రకరకాల డైరీ పరిశ్రమ ఉంది, రకరకాల వైవిధ్యాలు ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతం. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ అనే డిక్లేర్ చేశారో దానిలో సాధారణంగా మనం చూస్తాం ప్రత్యర్థి పార్టీలు వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళు పన్నుతారు. ఇప్పుడు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని, మాజీ మంత్రిని మండలానికి ఇన్ఛార్జిగా వేశారు. గొల్లప్రోలు మండలానికి ఏమో వైసీపీ పార్టీ కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి,
అలాగే కొత్తపల్లి మండలానికి ఏమో సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా గారిని, ముతగడ పద్మనాభం గారిని ఒక మండలానికి దేనికి ఇన్ఛార్జ్ గా వేశారు. ఓవరాల్ గా మిథున్ రెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓవరాల్ గా ఇన్ఛార్జ్, బిల్ గేట్స్ మొత్తం ఆయన చూస్తారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చిన్న చిన్న సమావేశాలు, సామాజిక వర్గ సమావేశాలు, లేకపోతే చిన్న ఈ మత్స్యకారుల సమావేశాలు ఇన్ని చేసి పక్కా వెళ్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనసేన అభ్యర్థి, మా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ పార్టీ క్యాండిడేట్ వంగ గీత గారు కూడా గతంలోనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన వ్యక్తి. అలాగే ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి సుపరిచితురాలు. ప్రతి కుటుంబానికి కూడా ఆవిడ కుటుంబ సభ్యురాలు లాంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఫోన్ చేస్తే పలికే వ్యక్తి, ఇంటికి వస్తే మాట్లాడే వ్యక్తి, అందుబాటులో. సో ప్రత్యేక పార్టీ అయితే బలంగానే ఉంది. అయితే మా సైడ్ ఎన్డీఏ సైడ్ కుటుంబ సభ్యులు మేము ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, సమన్వయం చేసుకుంటూ. ఎందుకంటే మనం చూస్తున్నాం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా మొన్నటి వరకు ఏ రకమైన గొడవలు జరిగినాయో చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి వచ్చినా కూడా కొంత సన్నాయి నొక్కుతున్నారు, కానీ ఇంకా ఆ యొక్క రిఫ్ట్ టీడీపీ జనసేన మధ్య రిఫ్ట్ అలాగే ఉంది. సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికి తోడు ఎవరైతే ఆ నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న ఉదయ్ని పార్లమెంట్ క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆయన పార్లమెంట్ క్యాండిడేట్ కాబట్టి 7 నియోజకవర్గాలు తిరుగుతారు. మరి అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో డోర్ ఇంటింటికి తిరిగేది వాళ్ళు ఎవరు అంటే అక్కడ ప్రత్యర్థ పార్టీలు ఏమో మంత్రులు, మాజీ మంత్రులు, ముద్ర పద్మనాభం ఇటువంటి పేరున్న వ్యక్తులను పెడుతున్నారు. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డోర్ టు డోర్ వెళ్ళాలంటే ఆ రోడ్లు సరిపోవు, చాలా సన్న రోడ్లు ఉంటాయి పిఠాపురంలో, గ్రామీణ ప్రాంత రోడ్డు, టౌన్ లో కూడా. అందుకనే ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి సార్, రూట్ మ్యాప్ ఇవ్వండి అని. రవికిరణ్ గారు పాపం ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు రూట్ మ్యాప్ ఇవ్వండి, రూట్ మ్యాప్ ఇవ్వండి. అట్లీస్ట్ పిఠాపురం కానీ ఇవ్వండి ఆయనకి రూట్ మ్యాప్. అంటే పిఠాపురంలో రూట్ మ్యాప్ అయిపోయింది కదా, ఆయనకి కావాల్సిన రూట్ మ్యాప్ వచ్చేసింది కాబట్టి పిఠాపురం రూట్ మ్యాప్ వారు చూసుకోవాలి. నేను అదేంటంటే ఒక మెగా బ్రదర్ అయిన కొన్నిదల నాగబాబు లాంటి వాళ్ళు, ఎందుకంటే మిగతా వాళ్ళు వేరే ఎన్నికల్లో బిజీగా ఉన్న నాదుల మనోహర్ గారు తెనాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి నాగబాబు గారన్నా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఫుల్ టైం అక్కడ 2 నెలలు అక్కడ కూర్చొని పనిచేస్తే అద్భుతమైన మెజారిటీ. మీకు కూడా బాధ్యత ఉంది, బీజేపీకి కూడా బాధ్యత ఉంది, ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం అయితే ఉంది. కాదు, మీకు కూడా బీజేపీకి కూడా ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది అంటున్నాను రవికిరణ్ గారు. నేను అదే అన్నా సార్, ఎన్డీఏ కూటమి సభ్యులు మొత్తం అదే అన్నా, ఎన్డీఏ కూటమి సభ్యులు గెలిపించుకోవాలి. దానికి ప్రధానంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అంత సమయం ఇవ్వలేరు కాబట్టి నాగబాబు గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా అక్కడ కూర్చుంటే గానీ మిగతా అన్ని ఉన్న సమస్యలని సర్దుమరిగి జాగ్రత్తగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్లి గెలుపు సాధించే అవకాశం ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు అడిగిన దానికి సమాధానం, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా మనం చూస్తున్నాం, లాసుల్లో ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టింది కాదు. ఇప్పుడు విశాఖపట్నం కూడా ఉపసంహరణ అనేది ఆగిపోయి ఉంది. ఆల్రెడీ దాని 3వ ఫర్నెస్ కూడా ఓపెన్ చేయించారు, వర్క్ చేస్తున్నారు. దాని లాభాల బాట చేసే ప్రయత్నంలో ముందుకు నడుస్తుంది, వెళ్తున్నారు. ఇప్పటికిప్పుడైతే అక్కడ ఏమీ కదలట్లేదు, అలాగ ఆగిపోయి ఉంది. అదే నేను అడిగేది ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ముసలి కన్నీరు కాసిన వైసీపీ పార్టీ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్ 2 మైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. కడప ఉక్కుగా క్యాప్ 2 మైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో దానికి ఇస్తుంది, మరి దీనికి ఉక్కు గనులు ఇవ్వచ్చు కదా. నెంబర్ 1, అసలు ఆ గంగవరం పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆనుకొని ఉండి దానికి కవసం కట్టినటువంటి గంగవరం పోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమ్మేసింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు అమ్మేసింది 1000 కోట్లు? మీకు అంత ప్రేమ ఉంటే ఈ రోజు ఆ గంగవరం పోర్ట్ వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎగుమతులు దిగుమతులకి ఎక్కువ డబ్బులు, గతంలో కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు చేసిన నిర్వాహకం వల్ల. మీరు ఎందుకు దాన్ని అమ్మేశారు? ఆ 1000 కోట్లు కూడా అమ్మాల్సిన అవసరం ఏంటి? మీరు మిగతా స్టేట్ కూడా కొనుక్కొని మొత్తం మేము స్టీల్ ప్లాంట్ కి ఇస్తాము అని అంటే సూపర్ గా ఉంటుంది కదా. అలా చేయకుండా పోర్ట్ అమ్మేసుకున్నారు. మీ ఇక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తి కేంద్రాలను ఏదైతే అమూల్ కమ్మేసుకున్నారు, ఇసుకేమో జేపీ పవర్ కమ్మేసుకున్నారు, నెల్లూరులో ఉన్న పవర్ ప్లాంట్ ఇంకోలు కమ్మేసుకున్నారు. అలాగే విశాఖలో ఉన్నటువంటి కలెక్టరేట్లు తరగా పెట్టేశారు, ఎంఆర్ఓ తరగా పెట్టేశారు, పోలీస్ కోటర్లు తరగా పెట్టేశారు. మీరేమో అన్ని అమ్మేస్తారు, మీరేమో అన్ని ఊడ్చేస్తారు. మేము అమ్మని దాని గురించి ఏమో చెప్పాలి అంటారు. ఇది ఎక్కడ పోతాయి? ముందు మీరు చెప్పండి, గంగవరం పోర్టు మీరు ఎందుకు అమ్మేశారు? ఇవన్నీ జేపీ పవర్కి ఎందుకు అమ్మేశారు? ఇసుక పాలు పునరుద్ధరిస్తాము అని మీ మేనిఫెస్టోలో పెట్టారు. మీ మేనిఫెస్టోలో పాల కోఆపరేటివ్ సంస్థలు పునరుద్ధరిస్తాము మా హయాంలో అన్నారు. ఏం పునరుద్ధరించారు? అది తీసుకెళ్లి మొత్తం అమూల్కి అమ్మేశారు. సో మీరు సమాధానం చెప్పకుండా ప్రశ్నలు అడగటం,
వితన్నవాదంలాగా ఉందని నేనైతే భావిస్తాను వాసుదేవ్ గారు. రైట్. ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, వాసుదేవ్ గారు జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి పాత్ర ఉంటుందో అధికార పక్షానికి కూడా అలాంటి పాత్రే ఉంటుంది తప్ప అది ప్రభుత్వం కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. నేను వైసీపీ అధికార ప్రతినిధి రాసుకున్న సూక్తి ముక్తావళి రాసుకున్నాను. నేను అడుగుతున్నది ఎన్నికల కమిషన్ వైసీపీ పార్టీని కాదు, అది వాలంటీర్ల యొక్క చైర్మన్ సంస్థ కాదు. ఎన్నికల కమిషన్ ఏం చెయ్యాలో ఆ నిధుల ప్రకారంగా పీక్ అవతలేమంటుంది. ఐఏఎస్లందరూ కూడా అయ్యా అన్నట్టుగా, ఐపీఎస్లందరూ కూడా అయ్యా అన్నట్టుగా ఎన్నికల కమిషన్ అయ్యా అని అనకూడదు అనుకుంటుంది. ఎన్నికల కమిషన్ కూడా తమ జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది వైసీపీ. ఎన్నికల కమిషన్ మీద ఈ రోజున కేసులు పెడుతున్నారు వాలంటీర్ల మీద. జీవితంలో బోగు సంఖ నాకిపోతారు. వైసీపీ నాయకులకి ఏముంది, ఏసీ గదుల్లో కూర్చుంటారు, టీవీ డిబేట్లో కూర్చుంటారు. ఆ వాలంటీర్లందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు 5,000 రూపాయల చందా డబ్బుల కోసం ఇప్పుడు వాలంటీర్లు కూడా బలి చేస్తున్నారు రాజకీయాల కోసం. ఇది మాట్లాడుతున్నా. ఇప్పటికి 385 కేసులు అయినాయి. కార్ల మీద ధ్వంసం జరుగుతున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత, అడగడం మా ధర్మం. మీ ప్రభుత్వంలో లేరు. నేను చెప్తున్నాను, ప్రో జగను యాంటీ జగన్ ఎన్నికల కావివి, సేవ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇవి. షేవ్ క్యాపిటల్, షేవ్ విశాఖ, షేవ్ దళిత, షేవ్ బడుగు బలహీన వర్గాలు చెవులు మూసి సంకనాకిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ పరిపాలన. చంపి డోర్ డెలివరీ చేశారు. డాక్టర్ సుధాకర్ చంపారు. ఎవరికి ఎన్నికలు జరుగుతున్నాయి? ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈస్ ది నోట్ ద పాయింట్. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇది, ప్రో జగన్లు కావు. కాబట్టే ప్రభుత్వం ఇలా ఉంది. ఎవరి వాలంటీర్ వ్యవస్థ మీ సైన్యం. మీరే చెప్పారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇన్ని 3 రోజుల్లో ఇన్ని దుర్మార్గాల. నేను చెప్తున్నాను మళ్ళీ విశ్లేషకుల్లో విచక్షణ లేకుండా మాట్లాడమనే ఈ సూక్త ముక్తావళి మూలనే వైసీపీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. నేను ఏ ప్రతినిధి అయినా చెప్తున్నా, టీవీలో మాట్లాడే ప్రతినిధిని, మీరేంటో మాట్లాడండి, మీరేంటో బాధ్యత కలిగి మాట్లాడండి. ఎన్నికల కమిషన్ మీ జేబు సంస్థ, ఎన్నికల కమిషన్ అడగకూడదా? మీకేంటి పెయిన్? ఎన్నికల కమిషన్ అడిగితే వైసీపీకి వచ్చేసిన బాధ ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తప్పు చేసిన అధికారులని, చర్యలు తీసుకున్న అధికారులని తీసేయమంటున్నాం. ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో ఎస్పీలు పనిచేయకపోతే మీరందరూ రెడ్లు వేసుకుంటే, అందరు రెడ్లే కదా ఎస్పీలు అందరూ. ఇక ఇంకో కులం ఉందా? మాధవరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఎక్కడ ఈ తోకలన్నీ? ఈ తోకలందరూ తీసి పక్కన పెట్టి కత్తిరిస్తే కానీ రాష్ట్రం బాగుపడుతుంది. దేశీయ దాష్టీకాలన్నీ కూడా ఆ తోకలంలోనే. ఆ తోకలను పక్కన పెట్టమని ఎన్నికల కమిషన్ అడుగుతున్నా. మీరేం అధికారంలో లేరు, మీరేం బాధపడినక్కర్లా. కాబట్టి మీ సూక్తి ముక్తావళి చెప్పుకోండి. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఏం రామకోట రాశారు, ఏం చాలీసా రాశారు, ఇవి చెప్పండి. సుజాత గారు, మనం లెట్స్ కంటిన్యూ దిస్ డిబేట్ టుమారో. టైం కూడా పూర్తిగా వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ పాలకపక్షంగా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. డెఫినెట్లీ వీ విల్ కంటిన్యూ దిస్ డిబేట్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు, సౌజన్య గారు, సురేంద్ర నాయుడు గారు, రవికిరణ్ గారు, అలాగే బాలకోటే గారు, అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి ఏంటంటే ఏపీలో